ఇది మన ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మీ అందరికీ తెలుసు. సెల్ఫీలు దిగి 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 అలసిపోయిన జనాలు ఇప్పుడు అందరు నడుచుకుంటా నిజమైన యూసేజ్ అయితే స్టార్ట్ అయింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఉన్నాం మనం. అయితే ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోతామంటే సీదా ఒకటే రూటు. ఓకే, 32 కిలోమీటర్స్ 48 మినిట్స్ డ్రైవ్. ఎందుకు? సో కాల్డ్ గ్రేటెస్ట్ ఫ్లైఓవర్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా తొందరగా అయిపోయిందేమో కానీ మన నారపల్లి ఫ్లైఓవర్ ఈ ఏరియాలో తిరిగేటోళ్ళకి తెలుసు ఎప్పుడు అయిపోతుందో. అసలు అయిపోతుందా అయిపోదో. కేసీఆర్ అయిపోయి, రేవంత్ రెడ్డి అయిపోయి, మళ్ళీ నెక్స్ట్ మరి హిమాంశు అవుతాడా, ఇంకెవరైనా బీజేపీ నుంచి ఎవరు సీఎంలు అవుతారో తెలియదు. కానీ ఇది మాత్రం ఇట్లానే నడుస్తుంది. ఈరోజు డేట్ ఎంత యాజ్ ఆన్ టుడే అంటే ఈరోజు గురువారం 22 జనవరి 2026లో పరిస్థితి ఇట్లుంది. నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ అని మొత్తం 6 నుంచి 8 కిలోమీటర్లు వేస్తుంది. ఇది హోప్ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఇది అయిపోగొట్టాలి. అయిపోగొడతారులేండి. ఇక అయిపోగొట్టకపోతే ఇక అవి ఇప్పటికీ తుప్పు పట్టిపోతున్నాయేమో. సో మనం ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక డీల్ ఉంది. ఒక 7 acres అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి ఉంది హెచ్ఎండిఏ లిమిట్స్లో. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఈరోజు 48 మినిట్స్ అవుతుంది. ఎందుకు? ఈ సకటి ఫ్లైఓవర్ పుణ్యాన. ఆ ఫ్లైఓవర్ గివర్ అయిపోతే సరిగ్గా 30 నుంచి 35 నిమిషాలు ల్యాండ్లు ఉంటారు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి. ఎందుకంటే ఈ ఫ్లైఓవరే 6 నుంచి 8 కిలోమీటర్లు ఉంది. అది తుర్రమని ఒక 10 నిమిషాలు దిగుతాయి. దాని తర్వాత డైరెక్ట్ ఆ నుంచి ఒక 10 నిమిషాలు అవుటర్ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు. ఓవరాల్గా 30 to 35 మినిట్స్లో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 7 acres అంటే చూడండి. అయితే అది ఎవరికి ఉపయోగపడితే డీల్ కథ అయింది, కార్ఖానా అయింది చెప్తా. జస్ట్ స్టే ట్యూన్డ్. సో అక్కడ దూరంగా టోల్ గేట్ బోర్డు కనిపిస్తుంది మీకు. ఓకే, మనం అట్లకెళ్ళే వచ్చినాం. వచ్చి యూటర్న్ తీసుకున్నాం మన వరంగల్ హైవే మీద. యూటర్న్ తీసుకొని వస్తే ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్ లోపలికి పోవాలి. సో ఇది వరంగల్ హైవే చూసుకోవచ్చు. బస్సులు టువర్డ్స్ ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాయి. మనం టోల్ గేట్ దాటంగానే యూటర్న్ తీసుకున్నాం. రైట్, లోపలికి పోయి డీల్ గురించి చెప్తా. ఇది అన్నంపట్ల బీబీనగర్ మండలం అంటారు. ఇది అంత పర్ఫెక్ట్గా ఎట్లా చెప్తున్నావు అభిమానం అంటే ఇక్కడ బోర్డు ఉంది. ఓకే, అన్నంపట్ల బీబీనగర్. జస్ట్ స్టే ట్యూన్. ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. సో మనం హైవే నుంచి లెఫ్ట్ కొట్టినాము. మొత్తానికి ఒక ఆర్యూబీ రోడ్ అండర్ బ్రిడ్జ్ అంటారా? ఏమో అప్పుడెప్పుడో ఇంగ్లీష్ టీచర్ చెప్పిండే మర్చిపోతున్నాం గ్రామర్ అంతా. సో ఇది నుంచి కొంచెం ముందుకు వెళ్దాం మనము. ఓకే, కొత్తగా వేసింది. సో మీకు అన్నీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చోట్ల రైల్వే గేట్లు అనేది తీసేయమని చెప్పింది. చాలా మటుకు ఫ్లైఓవర్లు ఆర్యూబీ ఇట్లా రోడ్ అండర్ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వేస్తుండ్రు. ల్యాండ్కి వెళ్తున్నాం మనం. ఇంకొక 5 minutes ల్యాండ్కి వెళ్తున్నాం. అక్కడ బైక్ అయినా వెళ్తుంది టువర్డ్స్ వరంగల్ హైవే అనమాట. వరంగల్ హైవే ఇంతకుముందే చూపించినదా 1.3 కిలోమీటర్. అటు దూరంగా మీకు స్వర్ణగిరి టెంపుల్. అటు దూరం, చాలా దూరం అనుకోండి. వరంగల్ హైవే దగ్గర ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈసారి వెళ్తుంది అన్నంపట్ల విలేజ్. ఈ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అట్లకి వెళ్ళి సీదా పోతే మళ్ళీ బీబీనగర్ కనెక్ట్ అవుతుంది. ఈడనేమో హరితవనం, హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేసుకున్నారు ఇక్కడ. ఇదంతా చూసుకోవచ్చు. అన్నంపట్ల విలేజ్, బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఇది డీల్ అనమాట, అగ్రికల్చర్ ల్యాండ్ 7 acres. ఈ పోల్ నుంచి ఇట్లా మొత్తం ఈ తాటి చెట్టు దాకా మొత్తం 170 feet వెస్ట్ ఫేసింగ్. ఆడ ఆటో వెళ్తుంది కదా, అది ల్యాండ్ బౌండరీస్ని తాక్కుంటూ వెళ్తుంది. కడిల పొంటి చూసుకోవచ్చు. 7 acres వెస్ట్ ఫేసింగ్, అన్నంపట్ల విలేజ్, బీబీనగర్ మండలం. సో ఇక్కడ లోపల అన్ని పిచ్చి మొక్కలే ఉన్నాయి, తాటి చెట్లు. అయితే ఇది ఒక 3 acres బిట్ ఉంది ఇక్కడ. ఇది వేరే వాళ్ళది. జస్ట్ అట్లా లెవెలింగ్ చేయించుకొని ప్రీకాస్టింగ్ చేయించుకుంటే ఆల్మోస్ట్ అది 7 acres కూడా మంచిగా ఇట్లా బ్యూటిఫుల్ అవుతుంది. చూసుకోవచ్చు. టోటల్ 7 acres డీల్.
సో ఇప్పుడే ఆటో వచ్చింది, మంచిగా నాకు తెలిసి కళ్ళు గిట్ట తెచ్చుకొని చిల్ అవుట్ అవుతారేమో. ఎండ కూడా లైట్గా పెరుగుతుంది. డిస్క్రిప్షన్ చెప్తా. ఇంకా ల్యాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్మశానాలు, హైటెన్షన్ లైన్స్ అయితే లేవు. హైడ్రా గీడ్రా కూడా ఏం లేదు ఇక్కడ, చూసుకోవచ్చు. వరంగల్ హైవే 1 కిలోమీటరు, బీబీ నగర్ నుంచి 5 కిలోమీటర్స్, బీబీ నగర్ విలేజ్. ఇట్లా సీదా వెళ్తే అన్నంపట్ల విలేజ్ 1 కిలోమీటర్. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా 1 కిలోమీటర్లోనే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని హెచ్ఎండి లేఅవుట్స్ ఉన్నాయి యావరేజ్గా. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా, జస్ట్ స్టే ట్యూన్డ్. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబాలు, అందరికీ సలాం వాలేకుం. సో 2026లో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ డీల్ అనుకోవచ్చు వీడియోది. డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. మార్కెట్ బెటర్, డూయింగ్ గుడ్, పాజిటివ్ నోట్లో ఉంది. కొద్దిగా గోల్డ్ సిల్వర్ ఎంత పెరుగుతున్నా చేసినా కొనేటోళ్ళు, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు. అఫ్ కోర్స్ కొంచెం తగ్గింది ట్రంప్ మామ పరేషాన్ పుణ్యాన. సో డీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్షన్ చెప్తున్నా, ఇదొక 7 acres లేఅవుట్, నథింగ్ బట్ 7 acres లేఅవుట్ వేయడానికి ఆస్కారం ఉన్న లొకేషన్ ఇది. మీరు చూసుకోవచ్చు. టోటల్ 170 feet ఏదైతే ఉందో మనకు రోడ్ ఫేసింగ్ ఉంది. ఈ రోడ్ ఇప్పుడు మాత్రం 20 feet రోడ్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 feet ఉంది. ఆ 100 feet రోడ్ అయ్యేది లేదు, పెట్టేది లేదు. 100 feet రోడ్ అవుతుంది అంటే అది సగం ఫేక్. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంటాయి కానీ 40-50% 100 feet రోడ్స్ కావు, ముందే చెప్తున్నా. ఎక్కడన్నా హ్యాబిటేట్ ఇంక్రీజ్ అయ్యి లివబుల్ కండిషన్స్ వస్తే అనుకోవచ్చు. ఇంకోటి RRR పుణ్యాన కూడా కొన్ని 100 feet రోడ్లు అనేవి కనుమరుగవుతాయి. ఏది మాస్టర్ ప్లాన్ ఉన్న 100 feet రోడ్స్ RRR దగ్గర వస్తుంది కదా అని కూడా కొన్ని 100 feet రోడ్స్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకొని, ఇదైతే 20 feet రోడ్ ఉంది, ఇంకో కుదిరితే ఇంకో 20-30 feet ఇంక్రీజ్ అయ్యి 40-50 feet రోడ్ అవుతుంది. మరి ఈ డీల్ గొప్పదనం ఏంటంటే 7 acres వెస్ట్ ఫేసింగ్ ఒక్కరిదే, పెరి అర్బన్ జోన్లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు తెలుసు, జోన్ కన్వర్షన్ చేసుకొని లేఅవుట్లు వేసి ప్లాట్ల దాకా అమ్ముకోవచ్చు. ఇది హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంది. దీని యూఎస్పీ ఏంది, వరంగల్ హైవే నుంచి 1 kilometer, 1.2 kilometer దగ్గరలో హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. మనకు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర యాదగిరిగుట్ట నుంచి 14-15 kilometers వస్తుంది. సో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో గూడూరు అనే విలేజ్ ఉంది. ఆ గూడూరు విలేజ్ నుంచి 1 kilometer లోపలికి వస్తే ఇది ఉంది. దగ్గరలోనే ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ వల్ల ఉపయోగం ఉంటుందా అంటే పెద్దగా ఉపయోగం ఉంటుందా అంటే అక్కడ వాళ్ళకి ఏదో కొందరు డాక్టర్లకు ఉంటుంది, కొందరు కాంపౌండర్లకు ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని ఎవరైనా లేఅవుట్ వేయాలి హెచ్ఎండిఏ లిమిట్స్లో అరౌండ్ 15K per square yard లాగా, ఎందుకంటే హైవేకి దగ్గర ఉన్నాయి, ఎట్లయినా జర పొటెన్షియల్ ఉంటాయి. కాబట్టి ఇది వితిన్ RRR. ఇప్పుడు కొందరు RRR దాటిపోతున్నారు కొన్ని ఏరియాస్లో. కలిసి ఫ్రెండ్స్ 5-6 మంది కలిసి, అరే మామ ఒక ఎకరా తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఒక 1.5-2 CR మధ్యలో ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డీల్ అనేది ఫీజిబుల్. ఇప్పుడే ల్యాండ్ కొని లేఅవుట్ చేసి అమ్ముడు పోతాయంటే ఈ ప్రతి లేఅవుట్ ప్రతి ప్లాట్ అమ్ముడు పోతాయి హెచ్ఎండిఏ లిమిట్స్లో. సిటీకి మరీ దూరంగా ఉంటేనే అమ్ముడు పోవడం కష్టం. సో ఇదైతే 7 acres ఉంది, అన్నంపట్ల విలేజ్, బీబీ నగర్ మండల్, రోడ్ ఫేసింగ్ సమ్వేర్ అరౌండ్ 140-150 feet ఉంది. క్లియర్ టైటిల్, పాస్బుక్స్ చెక్ చేసిన, అన్నీ చెక్ చేసిన. ఇక జోన్ కన్వర్షన్ లేఅవుట్ వేస్తామంటే దానికి కూడా అసిస్టెన్స్ మనం ఇస్తాం. లేదు గిట్టనే ప్రీకాస్టింగ్ వాల్స్ వేసుకొని పెట్టుకుంటామంటే కూడా ఫ్యూచర్లో బాగానే ఉంటుంది. సో ఈ యొక్క 7 acres డీల్లో మీకు మంచి డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885-926-347. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా, లేకుంటే కింద సోషల్ మీడియా హ్యాండిల్స్ పెడుతున్నాను, అది వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, అందులోనైనా సరే పోస్ట్ చేస్తా. మీవి ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా చెప్పండి, అదర్ ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్, అవైనా సరే మనం హ్యాండిల్ చేస్తాం. ప్రైస్ ట్రెండ్స్ తెలుసుకోవడానికి కింద సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ 9885-926-347. సో చెప్పడంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతా. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మొన్ననే బాస్ సినిమా మనశంకర్ వరప్రసాద్ చూసిన, నచ్చింది. ఇక క్రింజ్ అంటారు, బింజ్ అంటారు, ఎవరెవరు వ్యక్తిగతం. నేను మా అబ్బాయి, ఫస్ట్ నేను మా వైఫ్ మా అబ్బాయి పోయినాం ఒకసారి. మా అబ్బాయి మళ్ళీ చూద్దామంటే సెకండ్ టైం కూడా చూసిన. మోస్ట్లీ మీరు కూడా అందరు చూసి ఉంటారు. ఎనీవేస్ ఇందులో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. పొటెన్షియల్ అయితే ఉంది, చూడండి. సైనింగ్ ఆఫ్ అభిమాన్, బాయ్, జై హింద్.